రామాయణంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా ఎంత క్లియర్గా ఉన్నదంటే, దేవుడా ఇన్ని కోట్ల జనాల్లో మనిషికి నోరిచ్చిండు దేవుడు. నోటి నుంచి వచ్చే మాట, ఆ మాట మీద నిలబడి చూపింది రామాయణం. తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు అడవులకు పోయిండు 14 సంవత్సరాలు. ఆంజనేయుడు రాముని కోసం సీతాదేవిని కలుపుతా అని మాట ఇచ్చిండు, కలిపిండు. అంత గొప్పది మాట. మాటిచ్చి మాట తప్పకండి, నోరు జారకండి. నువ్వు ఒకరికి సాయం చేయాలి అని మాట మీద నిలబడగలిగితే వెనకాల ఉన్నాడు చూడండి, ఆయన సపోర్ట్ మీకు ఎల్లవేళలా ఉంటుంది. జై శ్రీరామ్.